లైఫ్లో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైఫ్లో సెక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సెక్స్ లైఫ్ బాగుంటేనే లైఫ్ అనేది బాగుంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన పవిత్ర, జయరామ్ అండ్ ఈయన పేరు ఏం పేరుండే చందు, వీళ్ళ లైఫ్లో చెప్తా. అసలు భార్య ఇంట్లో ఉండగా కూడా ఒక మగాడు బయట ఎందుకు అలవాటు అవుతాడు? ఈ మగాడు వాడు ఉంటాడు కదా, అప్పటికే సెక్స్ విషయంలో రగిలిపోతూ ఉంటాడు. భార్య రాగానే వాని ప్రేమ, వాని కామం మొత్తం వాని ఉన్న గుద్దల దమ్మంతా పెళ్ళైన తర్వాత చూపిస్తాడు. ఏంటంటే మగవాడిని పట్టించుకున్నట్టు అయిపోతాం అన్నట్టుగా. మగవాడిని పట్టించుకున్నట్టు అయ్యేసరికి ప్రేమ అనేది తక్కువ అయిపోయిందని, లేకపోతే ప్రేమ అనేది అంటే ఈ కమ్యూనికేషన్ లోపమైన, లేకపోతే ఇప్పుడు సెక్స్ లైఫ్ ఉంటుంది కదా, నైట్ సెక్స్ లైఫ్, అది కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల అనేటివి చాలా ఉంటాయి అన్నట్టుగా విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఈ వీడియో 18+ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో మనం ఎట్లున్నది అట్లా మాట్లాడతాం. ఆ ఫ్లోలో మనకు కొన్ని బూతులు కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే సెక్స్ లైఫ్ మంచిగా ఉంటేనే లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. దాని గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడబోతున్నా. అందుకని చెప్పండి 18+ వాళ్ళు చూడండి. మీకు నాలెడ్జ్ పెంచుకోవాలి, బ్రాడ్ మైండ్ ఉంది అనుకుంటే 18 బిలో కూడా చూడవచ్చు. జస్ట్ నాలెడ్జ్ పర్పస్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైఫ్లో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైఫ్లో సెక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సెక్స్ లైఫ్ బాగుంటేనే లైఫ్ అనేది బాగుంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన పవిత్ర, జయరామ్ అండ్ ఈయన పేరు ఏం పేరుండే చందు, వీళ్ళ లైఫ్లో చెప్తా. అసలు ఒక మగాడు బయటికి ఎందుకు చూస్తాడు? ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత కూడా ఒక మగాడు భార్య ఇంట్లో ఉండగా కూడా ఒక మగాడు బయట ఎందుకు అలవాటు అవుతాడు? బయటికి ఎందుకు పోతాడు? బయటాడికి ఎందుకు వేస్తాడు? మీన్స్ ఇంకో అమ్మాయి వైపు ఎందుకు చూస్తాడు? దానికి గల కారణాలు అవి ఎట్లుంటాయి, ఎలాంటి సిచ్యువేషన్లు ప్రభావితం చేస్తాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కిరాకాక అంటే మనది ఏమున్నా కుండ బలగొట్టినట్టు ఉంటుంది, బల్ల గుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళైన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య ఏం చేస్తుందంటే, కొత్తలో కాబట్టి అప్పుడు మంచిగానే ఉంటుంది. భార్య డైలీ సెక్స్ మంచిగా ఉంటుంది. డైలీ లైఫ్లో మంచిగా అప్పుడు అంటే మనం తెలుసుకోవడానికి ఏం ఉండదు అన్న టైప్లో ఉంటుంది అన్నట్టుగా. ఆఫ్టర్ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత, ఇద్దరు పుట్టిన తర్వాత అప్పటికే 4-5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ టైంలో ఏమవుతుందంటే, ఈ మగాడు వాడు ఉంటాడు కదా, అప్పటికే సెక్స్ విషయంలో రగిలిపోతూ ఉంటాడు. ఆల్రెడీ వాడు చిన్నప్పటి నుంచి, అంటే ఒక యంగ్ ఏజ్ వచ్చినప్పటి నుంచి వాడిని ఎన్నో కోరికలతోటి, ఎన్నో ఊహలతోటి మొత్తం నింపుకొని ఉంటాడు. అట్లాంటి టైంలో వాడు ఏం చేస్తాడంటే, భార్య రాగానే వాని ప్రేమ, వాని కామం మొత్తం వాని ఉన్న గుద్దల దమ్మంతా పెళ్ళైన తర్వాత చూపించిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ అవుతుంది. వెంటనే మళ్ళీ పిల్లలు పుడతారు. మళ్ళీ ఒక 1 year టైం తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ పిల్లలు పుడతారు. ఈ గ్యాప్లో ఏంటంటే మనోడు బయట, ఇట్లా ఎగ్జాంపుల్ బయట ఒక అమ్మాయి కనబడ్డా అనుకో, అందంగా ఉన్న అమ్మాయిని చూడడం వేరు, అదే ఏ అమ్మాయి కనబడ్డా కామంతో చూడడం వేరు. అర్థమైందా ఫ్రెండ్స్? కామన్గా మనకు ఒక అమ్మాయి కనబడితే ఆటోమేటిక్గా మనం ఇట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమాలలో మనం హీరోయిన్లను కామన్గా చూస్తాం అంతే, కామన్గా. ఇప్పుడు బయట ఏ అమ్మాయి అయినా కనబడ్డా ఒక అందంగా ఉన్నదంటే మంచి అందంగా ఉంది కదరా అని చూస్తాం. అదే ఏ అమ్మాయినైనా కామంతో చూసినావా, అస్సలు ప్రాబ్లం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు పిల్లలు పుట్టేదాకా అంత మంచిగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే, వీని కోరికలు అనేటివి ఫిలప్ కావు. ఇక్కడ కోరికలు అనేవి ఫిలప్ కావు. ఆల్రెడీ వీడు బాగా అలై ఉంటాడు.
ఇక తర్వాత కూడా ఇప్పుడు పిల్లలు పుట్టిరని చెప్పేసి ఈ తల్లి ఏం చేస్తుందంటే టోటల్ మొత్తం ఫోకస్ మొత్తం పిల్లల పైన పెడుతుంది. పిల్లల పైన పెట్టేసరికి ఏంటంటే మగవాడిని పట్టించుకున్నట్టు అయిపోతుంది అన్నట్టుగా. మగవాడిని పట్టించుకున్నట్టు అయ్యేసరికి ప్రేమ అనేది తక్కువ అయిపోయిందని, లేకపోతే ప్రేమ అనేది అంటే ఈ కమ్యూనికేషన్ లోపమైన, లేకపోతే ఇప్పుడు సెక్స్ లైఫ్ ఉంటుంది కదా, నైట్ సెక్స్ లైఫ్, అది కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల అనేటివి చాలా ఉంటాయి అన్నట్టుగా విషయాలు. అయ్యేసరికి ఏమైందంటే ఈ మొగాడు అనేటోడు బయట స్టెప్ వేస్తాడు అన్నట్టుగా. అంటే ఎగ్జాంపుల్, అంతకుముందు కొత్తగా పెళ్ళైనప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ మొగోని మీద భార్యకు ఎప్పటికీ అదే ఇంట్రెస్ట్ ఉండాలి, దాన్నే కంటిన్యూ చేయాలి, దాన్నే మెయింటైన్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్, ఆ ప్రేమ ఏది తక్కువ అయినా ఒక మొగాడు అనేటోడు వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ దొరకని ప్రేమ బయట దొరికిందంటే వాడు దానికి బానిస అయిపోతాడు. ఇప్పుడు చందు విషయంలో జరిగింది కూడా అదే. ఒకటి సెక్స్ లైఫ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడ లోపం జరిగి ఉండాలి. లేకపోతే వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య ప్రేమ అనేది కరెక్ట్ లేకపో ఉండాలి. ఇంకోటి ఏంటంటే మార్పు అనేది ఆడవాళ్ళ లోపల సహజం. దాన్ని అర్థం చేసుకుంటే నో ప్రాబ్లం. దాన్ని అర్థం చేసుకోకుండా నా లైఫ్ అని ఆలోచించే మగాడు కూడా ఇట్లాంటి ప్రాబ్లంలో పడవచ్చు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యాజ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అన్నప్పుడు భార్య ఉంటుంది. భార్యను మనం పిల్లలు కాగానే కొంచెం ఏందనేది ప్రేమ అనేది పిల్లల వైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే పిల్లల్ని పెద్ద చేయాలి, తినిపియాలి, చెయ్యాలి, తానం చేపియాలి, చాలా పనులు ఉంటాయి లేడీస్కి కూడా. అంటే మనం అర్థం చేసుకుంటే ఏం కాదు. ఇక సెక్స్ లైఫ్, ప్రేమ అంటే ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి భార్య, ఇటు మొగని చూసుకోవాలి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆమెకు కూడా ఇబ్బంది, ఏమంటారు, ఒక టాస్కే ఇక మొత్తం లైఫ్. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేదాకా అది చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అంటే రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి చిన్నపిల్లలకు. వాళ్ళు పెద్దగా అయ్యేదాకా ఒక 10 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళు 15 సంవత్సరాలు వచ్చినా చిన్నపిల్లలే. అలా కనిపెట్టుకొని ఉండాలి, వాళ్ళ పనులు నేర్పియాలి. ఇట్లాంటివన్నీ డైలీ రెగ్యులర్ లైఫ్లో వాళ్ళ సొంత పనులు నేర్పించి ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మొగన్ మీద ప్రేమ అనేది షిఫ్ట్ అవుతుంది. నైట్ టైం సెక్స్ లైఫ్కి కూడా దూరం అయిపోతారు. అంటే ఇప్పుడు మొగోళ్ళు ఉన్నంత ఫిట్నెస్ ఆడవాళ్ళు ఉండరు ఫ్రెండ్స్. వాస్తవానికి అయితే మొగోళ్ళు ఆడవాళ్ళు అంత ఫిట్నెస్ ఉండరు. ఈ ఫిట్నెస్ ఏమవుతుందంటే వీళ్ళు ఏమంటారు, వీళ్ళు పెద్ద హార్డ్ వర్క్ చేయరు. మామూలుగా ఏం వర్క్ చేసినా లైట్ వర్క్ చేస్తారు కాబట్టి అంత ఫిట్నెస్ అయితే వీళ్ళు ఉండరు. మళ్ళీ ఇంట్లో పని చేస్తారు, చాలా ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండట్లు ఏమవుతుందంటే వాళ్ళు ఆ పని వాళ్ళకి ఎక్కువ. ఇక ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు మొగన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం వెనుకబడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక సెక్స్ లైఫ్లో ఈ మొగడు ఏంటంటే ఫుల్గా చాలామంది ఒక్కొక్క రకమైన హార్డ్ వర్క్ చేస్తారు. ఆ హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫుల్గా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. వాళ్ళు డైలీ రెగ్యులర్ సెక్స్ చేసే దానికి కూడా రెడీ ఉంటారు. కానీ లేడీస్కి అట్లా ఉండదు, అట్లా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కొందరికి. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది లైఫ్లల్లో ఈ తప్పులు జరుగుతున్నాయి. కొందరు ఏంటంటే ఇట్లా బలైపోతారు, మన చందు పవిత్ర జయరాంలాగా బలైపోతారు. కొందరు ఏంటంటే దీన్ని గ్రహించిన వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు మంచిగా ఏముందా ఇప్పుడు సెక్స్ ఏమున్నది, మనకు పిల్లలు కదా ముఖ్యం, మన లైఫ్ ఆల్రెడీ చూసినాం, ఇప్పుడు మన పిల్లల లైఫ్ని మనం అంటే మంచిగా తీర్చిదిద్దాలి అని కొందరు ఉంటారు. కొందరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక ఏమంటారు, ఇక సెక్స్ అంటే ఏమన్నా పన్నప్పుడు వండేది ఇక అంతే. ఇక వాళ్ళ ఇక ఏమంటారు, వాళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలంటారు కదా ఫ్రెండ్స్. ఒకటి లేడీస్ అని అర్థం చేసుకోవాలి, లేకపోతే మొగడు అని అర్థం చేసుకోవాలి. ఇక మొగడు అర్థం చేసుకున్నాం అనుకో ఏ ప్రాబ్లం ఉండదు. ఇక ఇటు సైడ్ నుంచి అంటే పిల్లల తరపు నుంచి ఆలోచించి భార్య పిల్లలు మంచిగా ఉండాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి అనుకుంటే వాడు కొన్ని కంట్రోల్ చేసుకొని ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ పర్సన్ అయిపోయి మొత్తం ఫ్యామిలీ మీదనే ఫోకస్ పెట్టి వాళ్ళ లైఫ్ మంచిగా లీడ్ చేయాలనే థాట్లో ఉంటాడు అంతే. ఇక
ఇక వాని అంటే ఎవరైతే సొంత లైఫ్ని లీడ్ అంటే నా లైఫ్ మిస్ అవుతుంది, నాకు నాకు ఏదో మిస్ అవుతుంది, నాకు ఇది కావాలి, దీన్ని ఏమంటారు ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటారు చూసినావా, అట్లాంటి లైఫ్లో ఇట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్లు జరుగుతాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఉంది చెప్తా. ఇంకా నేను సెక్స్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్ అంటే ఒక ఆడామెకి సెక్స్ అనేది పిల్లలు పుట్టేదాకానే. అంత కొందరికి ఉంటుంది ఫ్రెండ్స్, కొందరికి ఉంటుంది. చాలా మట్టుకు అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఫోకస్ మొత్తం పిల్లల మీదకే షిఫ్ట్ అయిపోతుంది. ఈ మొగోడు ఏం చేస్తాడు, పిల్లలు పుట్టిన తర్వాత భార్య పిల్లల మీదకే, మంచోడైతే భార్య పిల్లల మీదనే ఉంటుంది ఫోకస్ మొత్తం, ఇక దేని మీద పెట్టుకోడాడు. ఇక ఏమంటారు, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటారు కదా కొంతమంది. ఆ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా బయట దాన్ని చూసుకోవడం, బయట అడుగు వేయడం, వాన్ లైఫ్ కావాల్సింది వాడు వెతుక్కోవడం, ఇట్లాంటివి జరుగుతాయి అన్నట్టుగా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒకరి అభిరుచి ఒకరు తెలుసుకొని ఒక అండర్స్టాండింగ్తో ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్సే ఉండవు. ఓపెన్గా డిస్కస్ చేసుకొని ఏదున్నా సెక్స్ గురించి అయినా, నాకు అంటే మామూలుగా పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, ఆ పర్సనల్ ఇద్దరు మగోడైనా లేడీస్ అయినా ఇద్దరు షేర్ చేసుకుంటే, దీనిలో కూడా బాధలు ఉంటాయి, సెక్స్లో కూడా బాధలు ఉంటాయి, అవి షేర్ చేసుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు. అంటే నీ వల్ల నేను సఫర్ అవుతున్నా అని అనుకుంటే అప్పుడు వస్తుంది ప్రాబ్లం. నీ వల్ల అంటే ఆ విషయాన్ని షేర్ చేసుకుంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఒక అండర్స్టాండింగ్లా మనం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్? లైఫ్లో సెక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. కొందరు ఇప్పుడు ఒక మొగోడు ఉంటాడు, ఇప్పుడు చందు అన్నట్టు ఆయన ఉన్నాడు. ఆయన ఎట్లా అంటే మంచి ఫిట్నెస్ ఉంటాడు, ఆయన మనిషి ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచి ఫిట్ ఉంటాడు, ఆయనకు రోజు దెంగి అలవాటు ఉంటుంది అనుకోరి. అట్లాంటప్పుడు ఏమైందంటే దాన్ని భరించే లేడీస్ కూడా కావాలి. అంటే ఇప్పుడు ఈయన ఇట్లా ఉన్నప్పుడు ఎదుటి మనిషి కూడా అట్లా ఉండాలి. ఇక్కడ పార్ట్నర్ ఏంటంటే పార్ట్నర్ కరెక్ట్ ఉండకపోవచ్చు, అంటే రోజు సెక్స్ చేసే దానికి కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఏంటంటే ప్రేమగా ఉండాలి, మంచి హ్యాపీగా ఉండాలి, మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అనే కోరికలు అనేటివి ఉంటాయి అన్నట్టుగా. ఆ కోరికలే ఇప్పుడు ఈ చందు లైఫ్లో అంతకంటే ఎక్కువ ప్రేమ చూసిండేమో, లేకపోతే అంతకంటే ఎక్కువ ఆయన అనుకునే దానికంటే ఎక్కువ అది చేసిండేమో లైఫ్లో. అంటే సంతోషాన్ని చూడడమైనా, సెక్స్ అంటే ఆ సెక్స్ కోణంలో చూడడమైనా, అంటే ఇటువంటి ఆయనకు కావాల్సినవి చాలా చాలా అక్కడ దొరికినాయేమో. అట్లా ఈ ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీకి దూరం అయిపోయాడు. ఫ్యామిలీకి దూరం అయిపోవడం, ఇలా ఎవరు తప్పు ఏముండదు ఫ్రెండ్స్, ఎవరు తప్పు ఏముండదు, ఎవరు కావాలని చేయరు. కాకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి గురించి ఒకరు బతకాలి. పెళ్ళామైనా మొగడైనా ఎవడైనా. అర్థమైందా? నాకు నిద్ర వస్తుంది, దెంగే నువ్వు వండుకోపో అంటే కుదరదు. ఇక్కడ వాడు ఎక్కడో ఒకడ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఆడవాళ్ళైనా ఫిజికల్గా మెంటల్గా ఏమంటారు ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తేనే మనం మొగనికి ధీటుగా మనం ఉండగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది ఫ్యాక్ట్, ఇవన్నీ నిజాలు. ఎట్లుంటుందంటే ఇప్పుడు వాడు హార్డ్ వర్క్ చేస్తాడు, గట్టిగా ఉంటాడు, అది ఉంటాడు. ఇప్పుడు లేడీస్ ఉంటారు, ఏమంటారు నార్మల్ ఇంట్లో పని చేసి ఏదో ఆఫీస్ చేసి అంత ఫిట్నెస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సింక్ కాదు, వీళ్ళిద్దరికి సింక్ కాదు. సింక్ పోవడం వల్ల కూడా ఇట్లాంటి అనర్థాలు జరగవచ్చు. బయట అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, మొగోడు ఆడని చూసుకోవడం, ఆడామె మొగోళ్ళని చూసుకోవడం, అంటే ఇద్దరికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో. ఇప్పుడు ఈయన లేడీస్కు ఎక్కువ స్టెమిన్ ఉండి మొగోనికి తక్కువ స్టెమిన్ ఉన్నా, మొగోనికి తక్కువ స్టెమిన్ ఉండి లేడీస్కి ఎక్కువ స్టెమిన్ ఉన్నా, వీళ్ళిద్దరు బయట అక్రమ సంబంధాలు పెట్టుకుని సోర్స్ అవుతుంది. ఇప్పుడు చందు ఉన్నాడు అనుకో, ఆయన లైఫ్లో ఆయనకు దొరకలే, ఆయన బయట సంబంధం పెట్టుకున్నాడు. ఈ చందులాగానే లేడీస్ కూడా ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళ భర్త దగ్గర కరెక్ట్ దొరకలే అనుకో, వీళ్ళు కూడా పవిత్రలాగా బయట అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పింది ఏంటంటే అండర్స్టాండింగ్లా ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటే ఏం కాదు, షేర్ చేసుకోవాలి. దానికి అనుకూలంగా వాళ్ళని మార్చుకుంటే ఏం కాదు. సెక్స్ లైఫ్ అయినా ఏ లైఫ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్
ఈ లేడీస్ ఉన్నారనుకో, లేడీస్ వీక్ ఉన్నారనుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మార్నింగ్ పూటనో ఈవినింగ్ పూటనో వాళ్ళకు యోగా ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. వాటిని రెగ్యులర్గా వాళ్ళు ఫాలో అయ్యారనుకో బాడీ ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది, వాళ్ళు అందంగా కనిపించడానికి ఉంటుంది. ఇక మొగోడు ఉన్నాడు అనుకో, మొగోడు ఖచ్చితంగా ఏదో హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే మగవాళ్ళు ఇద్దరు ఆడ మగ ఒకరి అభిరుచులకు తగ్గట్టు ఒకరు ఇద్దరు మార్చుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది ఫ్రెండ్స్, సెక్స్ లైఫ్ బాగుంటేనే రియల్ లైఫ్లో మనం ఆనందంగా ఉండగలుగుతాం, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక కల్చర్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒకని పెళ్ళాన్ని ఒకరిని మార్చుకునే కల్చర్ స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ వీడియో చేస్తా. నెక్స్ట్ వీడియో వచ్చే వీడియో అదే, ఒకని పెళ్ళాన్ని ఒకరిని మార్చుకోవాలి. దానికి అది ఎట్లుంటుంది అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఈ దాంట్లో మీరు ఈ కల్చర్ మీకు ఫారెన్లో ఉంటుంది అంటే ఫారెన్లే కాదు ఫ్రెండ్స్, అది ఇండియాలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ అది మనది ఎక్కడ స్టార్ట్ అయింది, అది మన తెలుగు రాష్ట్రాల్లోనే స్టార్ట్ అయింది. అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా ఏంది అనేది మొత్తం చెప్తా. నెక్స్ట్ వచ్చే వీడియో పెళ్ళాలను మార్చుకుంటారు, ఒకని పెళ్ళంతో ఒకడు ఉంటాడు. ఇది వీడియో, నెక్స్ట్ వచ్చే వీడియో. ఆ వీడియో తొందరలో వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి కదా, ఇట్లాంటి విషయాలు కూడా షేర్ చేసుకోవాలి. ఇట్లాంటి విషయాలు కొందరు చెప్పరు, కొందరు ఏమంటారు చాలామందికి చెప్పరు. అట్లా ఈ వీడియో చూస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. చిన్న విన్నపం ఫ్రెండ్స్, అయితే ఏంటంటే చందు వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. నేనేమంటే గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ పెడతాను. మీరేం చేయాలంటే మీకు ఎంత వీలైతే అంత సెండ్ చేయండి. నేను ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఒక వీడియో కూడా పెడతాను. ఇంకోటి ఏంటంటే మీరు ఎంత పంపించారు అనేది కూడా వీడియో చూసిన తర్వాత కామెంట్లో పెట్టండి. అండ్ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ వేసేటప్పుడు కూడా చందు వాళ్ళ వైఫ్కి అని చెప్పేసి, చందు వాళ్ళ పిల్లలకి అని చెప్పేసి దానిలో మెసేజ్ త్రో అమౌంట్ సెండ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత వీలైతే అంత నేను వాళ్ళకు ఎంత వస్తే అంత హెల్ప్ చేస్తా. మీరు ఎంత వీలైతే అంత సెండ్ చేయండి. ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నాకు అక్కడ పోయి వీడియోలు తీయడం అనేది నాకు నచ్చలేదు, అందుకే నేను పోలేదు. మన సబ్స్క్రైబర్ నుంచి సపోర్టు అంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా. నేను ఫైనాన్షియల్గా కరెక్ట్ లేను. ఫస్ట్ నేనేమన్నా సపోర్ట్ చేద్దామంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తే, అమౌంట్ పంపిస్తే నేను ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఇంకా మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఇంటర్వ్యూ చేస్తా. అలాగే వాళ్ళకు మన సైడ్ నుంచి సపోర్ట్ అనేది కూడా మనం ఇద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, ఓకేనా? మీకు ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయండి. ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి అది చేద్దాం. ఇక వాళ్ళు ఆ టైంకు నాకు ఇక్కడ దగ్గరనే ఉంటారు ఫ్రెండ్స్. మాకు ఒక 12-15 కిలోమీటర్ల దగ్గరనే ఉంటారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్. వాళ్ళు ఆ టైంలో బాధలు ఉంటారు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి దగ్గరికి పోలే, వాళ్ళ దగ్గర మాట్లాడాలని కూడా నేను అనుకోలేదు. చాలా ఛానళ్ళు పోయారు, చాలా ఇంటర్వ్యూ చేశారు. అంటే ఆ సిచ్యువేషన్లో నాకు కరెక్ట్ అనిపించలే, అందుకని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి పోదలుచుకోలే. ఆ టైంలో చనిపోయిన టైంలో నేను నాకు కరెక్ట్ అనిపించలే. మీకు అంటే నేను చేసింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు పోయి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ 9381078724 9381078724. ఇది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. చూసి వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ చేద్దాం. మీకు ఎంత వచ్చిందనేది కూడా నేను చెప్తా. టోటల్ అమౌంట్ కూడా వాళ్ళకు ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. ఇంకో మంచి ఏమంటారు ఫ్యాక్ట్స్, ఏమంటారు లైఫ్లో జరిగే రియల్ సంఘటనలు ఇవి. అటువంటి విషయాల గురించి ఇంకా మీకు చాలా విషయాల మీద అవగాహన కోసం నేను వీడియోలు చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. మీకు కిరాక్ కాక బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. మంచిగా తినుర్రి, మంచిగా ఉండుర్రి. హెల్త్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టుర్రి. హెల్త్ మంచిగా ఉంటేనే అన్ని పనులు మంచిగా చేయగలుగుతాం. ఇది ఫ్యాక్ట్. ఎక్సర్సైజ్ అయినా, మెడిటేషన్ అయినా, యోగా, ఏదో ఒకటి లైఫ్లో
మీరు ముందుకు పోవాలంటే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉండండి. సిగరెట్ తాగడం, ఆల్కహాల్, ఏమంటారు, నార్మల్గా పార్టీలు అయితే ఓకే, నార్మల్ పార్టీలు ఏమన్నారు, ఫ్రెండ్స్ పార్టీలు, నార్మల్ పార్టీలు ఓకే. రెగ్యులర్ వద్దు, రెగ్యులర్ పెట్టుకోవద్దు. ఏది రెగ్యులర్ పెట్టుకోవద్దు, ఏ అలవాటు రెగ్యులర్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? అది సిచ్యువేషన్తో రావాలి తప్పితే మనం దానికి ఇప్పుడు అన్నం ఆకలి అవుతుంది అని మనం తింటాం, అదొకటి. మనం దానికి బానిస కాదు, అర్థమైంది? ఆకలి లాగా ఉండాలి ఏది ఉన్నా కానీ. ఏ అలవాటు అడిక్ట్ కాకుండా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అడిక్ట్ అయినామంటే మొడ్డ గురిచిపోదు, వాస్తవం. లైఫ్ బాగుండాలంటే ఎక్సర్సైజ్ చేయరు, లేకపోతే యోగా చేయరు, లేకపోతే ఫిట్నెస్ కోసం ఏదైనా ఒకటి చేయరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫాలో అయితే మాత్రం లైఫ్ జిగా. పొద్దుగా 6 గంటల కంటే ముందు లేవురు, ఒక 10 నిమిషాలు ముందు లేవురు. 5 గంటలకు లేస్తే ఇంకా మంచిది, 4 గంటలకు లేస్తే ఇంకా మంచిది. లైఫ్ ఇంకా ఫుల్ ఫోకస్ ఉంటాం, ఏకదమ్ యాక్టివ్ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చాలా విషయాలు చెప్తాను ముందు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ కలిసి అప్పటిదాకా మీకు బాయ్ బాయ్, టాటా, సీ యు, ఎంజాయ్.